నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు బీచ్ తీరంలో శ్రీ సౌభాగ్య భువనేశ్వరి పీఠం వారి చేతుల మీద పూజ్యశ్రీ రామానంద భారతీ స్వామి గణపతి సచ్చిదానంద్ 33 కోట్లు సిద్ధమంగళం పారాయణి చేయాలని సంకల్పించారు. 100 కోట్లు 120 రోజుల నుండి ఎంతో మంది ఈ సూత్రాన్ని పారాయణం చేస్తూ 3 రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా స్వామివారు సంకల్పించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఈ జపాన్ని ఆశ్రయించి కోవూరు కొనసేసిలో మైపాడు తీరంలో దువ్వూరు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉందని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, ఆక్వా డైరెక్టర్ పామంచి నరసింహ, మండలాధికారి ఏకోలు పవన్ రెడ్డి, శ్రీహరికోట సాంబశివ పాల్గొన్నారు. మనసులో మీ సంకల్పం చెప్పుకొని నమస్కారం చేసుకోండి. మా దత్తాత్రేయుడు వారికి స్వాహ రీజే రాక్షకు స్వాహ విశ్వస్వారేఖాని గత్వా అభ్యనవ అక్ష సంపగైహి రాజే ఉన్నావైహి భూతేశ్యామి శ్రీ గురు ఆచార్య సత్తమ ఆచరణి పత్ర పుష్పాని సంపూజయామి నమస్కారం. ఓం జితేంద్రియాయ నమః గుహ్యం పూజయామి. ఓం స్థిత ప్రజ్ఞాయ నమః కటిం పూజయామి. ఓం మితాసనాయ నమః ఉదరం పూజయామి. ఓం శ్రీ దత్తాయ స్వాహ. విష్ణు దత్తాయ స్వాహ. ఓం శ్రీ దత్తాయ స్వాహ. దత్తాయ స్వాహ. పవిత్రమైన సముద్ర తీరంలో గణపతి సచ్చిదానంద స్వామి వారు తలపెట్టి 33 సార్లు 33 కోట్లు ఈ సిద్ధమంగళ స్తోత్రం పారాయణ చేయాలని సంకల్పించారు. కానీ అది ఆల్మోస్ట్ 100 కోట్లు దాటింది. ఈ రోజుటికి 120 రోజుల నుంచి ఎంతో మంది ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ 3 రాష్ట్రాల్లో ఎంతో గొప్పగా స్వామివారు సంకల్పించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఈ జపాన్ని ఆచరించి ఇక్కడ మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మైపాడు తీరంలో ఈ సముద్ర తీరంలో పంచభూతాల సాక్షిగా ఇక్కడ మన కళ్యాణ్ రెడ్డి అలాగే సీనన్న 5 మంది సద్గురువుల దగ్గర ఇక్కడ ఈరోజు పూర్ణాహుతి జరగడం నిజంగా చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ ఈ స్తోత్రం జపించిన భక్తులందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షాలు ఉండాలని, కలియుగంలోనే మొదటిసారి దత్త నామం ఇన్నిసార్లు జపించడం ఇక్కడ ఇంత గొప్పగా ఈ కార్యక్రమం జరగడం అని చెప్పి ఇప్పుడే అన్న చెప్పారు, సీనన్న కూడా. ఈ కార్యక్రమానికి చేసిన భక్తులకు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ